వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ ఐపీఎల్ వార్. ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోగా మరో బెర్త్ దక్కించుకునేందుకు ఇవాళ ముంబై, పంజాబ్ తలపడనున్నాయి. ఇవాళ విజయం సాధించి ఆర్సీబీతో ఆఖరి పోరుకు సన్నద్ధమయ్యేలా ఇరు జట్లు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాయి. ఆర్సీబీ చేతిలో భారీ ఓటమిని ఎదుర్కొని కసి మీద ఉన్న పంజాబ్ ఒకవైపు ఉండగా గుజరాత్ టైటన్స్ ను నాకౌట్ చేసిన ముంబై ఇండియన్స్ మరోవైపు ఉంది. ఈ రెండు జట్లు సై అంటే సై అంటున్నాయి. సుదీర్ఘ లీగ్ చరిత్రలో ఇప్పటి వరకు టైటిల్ గెలవని పంజాబ్ 5 సార్లు ఛాంపియన్ ముంబైని ఎలా నిలువరిస్తుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫైర్ 2లో రాత్రి 7:30 ఇరు జట్ల కీలక పోరు జరగనుంది. ఫైనల్ బెర్త్ ఖరారు చేసే ఈ పోరులో ఎలా అయినా గెలిచి ఆర్సీబీతో తలపడేందుకు పంజాబ్, ముంబై తహతహలాడుతున్నాయి. లీగ్ దశలో పంజాబ్ టాప్లో నిలిస్తే ఆదిలో వరుస ఓటమిలతో ఎదుర్కొని అద్భుతంగా పుంజుకున్న ముంబై ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ముంబై ఆరోసారి టైటిల్ను దక్కించుకోవాలని పట్టుపట్టడంతో 17 సీజన్లుగా తమకు అందని ద్రాక్షగానే మిగిలిపోయిన టైటిల్ను ఈసారైనా ఒడిసి పట్టుకోవాలని అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ చూస్తోంది. అయితే ఈ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 7 పైగా స్కోర్ చేసింది. అయితే జట్టు ఎక్కువగా టాప్ ఆర్డర్పై ఆధారపడుతోంది. ప్రభ్ సిమ్రన్, ప్రియాష్, ఇంగ్లీష్ అయ్యర్లు మెరుపు ఇన్నింగ్స్లతో వరుసగా విజయాలు సాధించి జట్టు క్వాలిఫైర్ 1లోకి ఈ నలుగురు విఫలం అవడంతో టీం చేతులెత్తేసింది. ఈ క్రమంలో క్వాలిఫైర్ 2లో ఈ టాప్ 4 బ్యాట్స్మెన్ రాణించాల్సిన అవసరం ఉంది. చాహల్ గత మ్యాచ్లోనే ఎంట్రీ ఇస్తారనుకోగా ఈ మ్యాచ్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ముంబై టీం విషయానికి వస్తే తిలక్ వర్మ టచ్లోకి రావటం బ్యాటింగ్ బలాన్ని పెంచింది. విదేశీ ఆటగాళ్లు వెళ్లిపోవడంతో టీంలోకి వచ్చిన బెయిర్స్టో ఎలిమినేటర్ మ్యాచ్లో విధ్వంస ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రోహిత్ శర్మ, సూర్యకుమార్ ఇన్నింగ్స్తో టీం బ్యాటింగ్ బలంగా ఉంది. అయితే బౌలింగ్లో గ్లీసన్, చాహర్ అందుబాటులో ఉంటారా అన్న అనుమానాలు ఉండగా బూమ్రా టీంకు ప్లస్ కానున్నాడు. అయితే ఐపీఎల్లో ఇప్పటి వరకు ముంబై, పంజాబ్ కింగ్స్ మధ్య మొత్తం 32 మ్యాచ్లు జరిగాయి. వాటిలో పంజాబ్ 15 మ్యాచ్ల్లో గెలిచింది. ముంబై జట్టు 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. లీగ్ దశలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ క్రమంలో నేటి మ్యాచ్లో ముంబై జట్టు రివెంజ్ తీర్చుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అహ్మదాబాద్లో ఈ సీజన్లో జరిగిన 7 మ్యాచ్ల్లో 6 ఫస్ట్ బ్యాటింగ్ ఆడిన టీం గెలిచింది. దీంతో ఇవాళ టాస్ కీలకంగా మారనుంది. రైట్, ఇవాళ జరగబోయే మ్యాచ్ పై విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ మనం అంటే వెళ్లే ముందు హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్ సీజన్స్ ఐపీఎల్ అండి? ఐపీఎల్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కానీ లేదా అన్ప్రొడక్టబుల్ రిజల్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఊహించని విధంగా ఈసారి ఐపీఎల్ జరిగింది. తర్వాత ఇవాళ ఐపీఎల్లో షైన్ అయినటువంటి ప్లేయర్స్ గతంలో రంజీకి ఆడిన వాళ్ళు, అయితే దిలీప్ ట్రోఫీ ఆడినటువంటి వాళ్ళు, వీళ్ళు అందులో పర్ఫార్మెన్స్ చూపెడితే నేషనల్ జట్టుకు సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఐపీఎల్ యొక్క ఎఫిషియన్సీ పెరిగిన తర్వాత, కాంపిటీషన్ పెరిగిన తర్వాత ఐపీఎల్ షైన్ అయినటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా 2020 జట్టులో, T20 జట్టులో కానీ అయితే వన్డే క్రికెట్లో కానీ వెంటనే స్థానాలు లభిస్తున్నాయి. కాబట్టి ఎంత కాంపిటేటివ్, తర్వాత ఇన్కమ్ ఓరియంటెడ్ ఉన్నటువంటి, తర్వాత ఓపెన్ మార్కెట్లో దరిదాపు మా మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రతి టీము 100 కోట్లు పలుకుతున్నటువంటి ఈ సమయంలో క్రీడాకారులు హోరావరిగా పోటీ పడుతున్నారు. అట్లాగే కొంతమంది కొత్త ప్లేయర్ని డిస్కవరీ చేయగలిగారు. ఉదాహరణకు 14 years ఓల్డ్ వైభవ్ ఇవాళ ఉన్నటువంటి డిస్కవరీ ఆఫ్ 25 ఐపీఎల్ అని చెప్పొచ్చు. కాబట్టి కొత్త బౌలర్లు, కొత్త బ్యాట్స్మెన్లు కూడా కొంతమంది ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఇతర నేషనల్ సెలెక్టర్స్ దృష్టిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.
తర్వాత వ్యూవర్స్ కూడా రోజు రోజుకు పెరుగుతున్నారు తప్ప తక్కట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ IPL 25 అనేది గ్రాండ్ సక్సెస్ అవుతా ఉంది. దీనికి రోజు రోజుకు కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. గతంలో 11 కోట్లు హైయెస్ట్ ఒకప్పుడు ఇర్ఫాన్ పఠాన్కి ఇచ్చింది. ఆ తర్వాత 16-17 కోట్లు. ఈసారి మన రిషబ్ పంత్కు 27 కోట్లు ఆఫర్ చేశారు. అట్లాగా మరి విరాట్ కోహ్లీకి 21 కోట్లు. ఇట్లా రోజు రోజుకు మార్కెట్ వాల్యూ పెరుగుతా ఉంది, ప్లేయర్స్ యొక్క మార్కెట్ వాల్యూ కూడా. తర్వాత పర్ఫార్మెన్స్ కు ఒకప్పుడు సెలక్షనే దారి ఆబ్జెక్టివ్, ఇప్పుడు డబ్బు కూడా. అంటే బాగా పర్ఫార్మ్ చేస్తే నెక్స్ట్ IPL కు ఎన్ని కోట్లైనా పోసి కొనేటువంటి ఫ్రాంచైజీలు ఇవాళ ఉన్నారు. తర్వాత టీమ్స్ కూడా ఒకప్పుడు 8 టీమ్స్ ఉన్నది ఇవాళ దరిదాపు 14 టీమ్స్ కు పెరిగినాయి. అందుకని వీటి ద్వారా వెలుగులు వచ్చేటువంటి ప్లేయర్స్ అందరూ ఇంటర్నేషనల్ గా డిఫరెంట్ నేషన్స్ కు సెలెక్ట్ అవుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా IPL 25 అనేది రోజు రోజుకి ఇది 18th IPL అయినప్పటికీ రోజు రోజుకు ఇది బలపడుతుంది తప్ప ఎక్కడ వీక్ కావట్లేదు. తర్వాత ఇతర దేశాలు కూడా ఇవాళ ఇవాళ మనం చూసుకున్నట్లయితే పంజాబ్ కానీ లేకపోతే ముంబై ఇండియన్స్ కానీ, అంటే మీకు ఏ టీం స్ట్రాంగ్ గా కనిపిస్తోంది? అంటే ప్లస్లేంటి మైనస్లేంటి? అంటే ఇప్పుడు పంజాబ్ 11 ఇయర్స్ తర్వాత ఫైనల్కి రావటం, అంటే మీకు ఇంత స్ట్రాంగ్ అయిన ముంబైతో తలపడే ముందు అంటే పంజాబ్ ఏ విషయాలు సవరించుకునే అవకాశం ఉంది? ఏ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఇవాళ 2020 ప్రిడిక్షన్ కు దూరంగా ఉంటది. అంటే 2020ని మనం ప్రిడిక్ట్ చేయలేం. అంతకన్నా 50 ఓవర్స్ క్రికెట్ ని కొంత ప్రిడిక్ట్ చేయొచ్చు. టెస్ట్ క్రికెట్ 5 days క్రికెట్ కాబట్టి దాన్ని ఇంకొంత సైంటిఫిక్ గా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఈ 2020 క్రికెట్ అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అంటే 20 ఓవర్సే దరిదాపు 6 అవుట్ అయిపోయారు, ఈ టీం పని అయిపోయింది అనుకున్నప్పుడు ఎవరో ఒక ప్లేయరు ఒక 5-6 ఓవర్ల కొట్టేస్తే టీం గెలుస్తా ఉంది. మొన్న చూసాం కదా మనం, దరిదాపు 227 స్కోర్ ని ఓవర్టేక్ చేయటం కష్టం బెంగళూరు. కోహ్లీ 12కి అవుట్ అయ్యారు. దరిదాపు మేజర్ ఉన్నటువంటి అంత ఆస్కింగ్ రేట్ కష్టం, 11 పాయింట్ ఆడ్ అని చెప్పి అనుకుంటే జితేష్ శర్మ ఊహించని ఇన్నింగ్స్ ఆడాడు, గెలిచింది బెంగళూరు. అట్లాగే మనం చూసినటువంటి వైభవ్ అటువంటి ఇన్నింగ్స్ ఆడాడు, సెంచరీ కొట్టాడు. ఇంకా చాలా మంది టీమ్స్ నుంచి అన్ప్రెడిక్టబుల్ ఇన్నింగ్స్ ఆడారు. అట్లాగే బౌలింగ్ కూడా అట్లా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ మన పంజాబ్ కంగు తిన్నది, ఎందుకంటే క్రషింగ్ డిఫీట్ ఇన్ బెంగళూరు హ్యాండ్స్. ఎందుకు అట్లా ఓడిపోయింది అంటే ఇద్దరు కమిన్స్ తర్వాత మరొక ప్లేయర్ ఇద్దరు కూడా 3 వికెట్లు తీసుకున్నారు. దాంతో పంజాబ్ దరిదాపు 102కి అవుట్ అయింది మొన్న బెంగళూరు మీద. పంజాబ్ కి ఇంత క్రషింగ్ డిఫెక్ట్ ఎప్పుడు లేదు ఈ సీజన్ లో. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎక్స్పోజరు బాంబే ప్లేయర్స్ కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది ఇండివిజువల్ గా. అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ లో. మీరు సూర్యకుమార్ తీసుకోండి, తర్వాత రోహిత్ శర్మని తీసుకోండి, బూమ్రాని తీసుకోండి, బెయిస్టో తీసుకోండి, వీళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండి ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేలో సస్టైనబిలిటీ ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువ సార్లు సక్సెస్ అవుతా ఉంటారు ఈ ఎక్స్పోజర్ ఉన్నటువంటి వాళ్ళు. దాంతో పోలిస్తే రిలేటివ్ గా పంజాబ్ కు అటువంటి ఎక్స్పోజర్ తక్కువ. తర్వాత రెండోది IPL పవర్ ప్లేలో ఏ టీం బెటర్ గా యూటిలైజ్ చేసుకుంటుంది అనుకుంటున్నారు సత్యం గారు? పవర్ ప్లేలో అబ్సల్యూట్ గా బాంబే యూటిలైజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇవాళ బెయిస్టో పెద్ద స్ట్రైకర్ ఫస్ట్ 6 ఓవర్స్ లో. కాబట్టి ఫస్ట్ 6 ఓవర్స్ అంటే 36 బాల్స్. ఈ 36 బాల్స్ లో ప్రతి వాళ్ళు 72 కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకంటే దరిదాపు ఓవర్ రేట్ ఆ స్థాయిలో ఉంటుంది ఫస్ట్ 6 ఓవర్స్ లో. కాబట్టి రోహిత్ శర్మ గాని ఆయన స్పెషలిస్ట్ ఏది దీంట్లో ఫస్ట్ 6 ఓవర్స్ లో కొట్టడంలో. అట్లాగే ఇవ్వాలంటే బెయిస్టో కూడా అటువంటి రోహిత్ శర్మ ఓపెనింగ్ బ్యాటింగ్ అనేది అంటే ఎంత వరకు ప్లస్ అవుతుందండి? ఖచ్చితంగా ప్లస్. ఎందుకంటే స్ట్రైకర్స్ వేరు, ప్లేయర్స్ వేరు. ఉదాహరణకు మనం కోహ్లీ పెద్ద ప్లేయరే, కానీ ఫస్ట్ 6 ఓవర్స్ లో రిలేటివ్ గా ఎవరు బెటర్ అంటే రోహిత్ శర్మ బెటర్ అంటాం. ఎందుకంటే సిక్సర్స్ ని ఆవులీలా కొట్టేస్తుంటాడు. ఫస్ట్ 6 ఓవర్స్ లో ప్లేయర్స్ మొత్తం లోపల ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరికీ ఇన్నర్ సర్కిల్లో ఉంటారు కాబట్టి లిఫ్ట్ చేసేవాడు మనగాడు. కాబట్టి రోహిత్ శర్మ లిఫ్ట్ చేస్తుంటాడు, అవి సిక్సర్స్ అయినా ఫోర్స్ అయినా. కాబట్టి ఫస్ట్ 6 ఓవర్స్ లో ఏ టీం అయినా అబ్సల్యూట్ గా ఉండాలంటే లిఫ్టర్స్ కావాలి.
ఇవాళ బెయిర్స్టో గాని రోహిత్ శర్మ గాని బాంబేకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది పంజాబ్ తోటి పోలిస్తే. అయితే ఇప్పుడు గ్రౌండ్ లోకి దిగేటప్పుడు ఒక సైకలాజికల్, చాలా మంది క్రికెట్ ఈజ్ నథింగ్ బట్ సైకలాజికల్ గేమ్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు గేమ్లోకి దిగే ముందు లాస్ట్ గేమ్ లో పంజాబ్ బెంగళూరు చేతుల్లో క్రషింగ్ డిఫీట్ తోటి సైకలాజికల్ గా నర్వస్ స్టేజ్ నుంచి ఇవాళ గేమ్ ఆడుతుంది. అట్లాగే బాంబే టాప్ లీగ్ దశలో టాపర్ గా ఉన్నటువంటి గుజరాత్ మీద బాంబే గెలిచింది. అంటే ఫైనల్స్ కి వచ్చింది డైరెక్ట్. దీనికి ఇంకెదురు లేదనుకుంటున్నటువంటి గుజరాత్ టీం మీద బాంబే గెలిచింది. తర్వాత రెండోది ఏంటంటే బాంబే లీగ్ టైంలో బాగా వెనకబడింది, కింద స్థాయిలో ఉండేది టేబుల్లో. కానీ రోజు రోజుకు పుంజుకొని ఫైనల్కి వచ్చే వరకల్లా బాంబే టీం ఇవాళ మంచి అబ్సల్యూట్ అడ్వాంటేజ్కి వచ్చింది. కాబట్టి సైకలాజికల్ గా మొన్న జరిగినటువంటి మ్యాచెస్ లో పంజాబ్ బెంగళూరు మీద ఓడిపోయి రంగంలోకి వస్తుంది, ఇవాళ బాంబేనే గుజరాత్ మీద గెలిచి రంగంలోకి వస్తుంది. ఇద్దరికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అవి. అది తర్వాత 33 మ్యాచెస్ రెండు టీంల మధ్య జరిగినాయి. 17 సార్లు బాంబే గెలిచింది, 16 సార్లు పంజాబ్ గెలిచింది. అంటే పాత లెక్కలన్నీ లెక్కలోకి రావు. ఎందుకు రావు అంటే ప్లేయర్స్ 18 సీజన్లు అంటే దరిదాపు 18 ఏళ్ల నుంచి ప్లేయర్లు మారుకుంటూ వస్తున్నారు. కాబట్టి పాత రిజల్ట్స్ తోటి పోర్చలేవు. కాబట్టి సత్యం గారు ఎంత లెక్కల్లోకి రాకపోయినా అంటే పంజాబ్ ఫైనల్ కి వచ్చే అరుదైన అవకాశం ఒకటి వచ్చింది. అంటే ఒక స్ట్రాంగ్ టీమ్ ముంబై లాంటి టీం ని అంటే తట్టుకొని అంత ప్రెజర్ ని ఎలా తట్టుకుంటుంది? అంటే అంత స్ట్రాంగ్ టీం ని ఓడించాలి అంటే చాలా ప్రెజర్ ఉంటుంది. అది మనం ఒకటి గుర్తుంచుకోవాలి, లీగ్ టైంలో పంజాబ్ బాంబేని ఓడించింది. అవును, అదొకటి కన్సిడర్ తీసుకోవాలి. అంటే బాంబే అంటే నర్వస్ అయ్యే ఫైనల్ స్టేజ్ కదా, ఎలిమినేటర్ మ్యాచ్ కదా, ఇంకా ప్రెజర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కదా. ఉంటది ఆ ప్రెజర్ తట్టుకోవటానికి లీగ్ లెవెల్లో టీమ్ నార్మల్ టీం కాదు. అవును, కాబట్టి లీగ్ లెవెల్లో బాంబే మీద గెలిచింది పంజాబ్, అదొక కాన్ఫిడెన్స్. తర్వాత రెండవది 7 times 200 క్రాస్ అయింది పంజాబ్ టీం. అంటే యంగ్స్టర్స్ ఉన్నప్పటికీ 7 times 200 క్రాస్ అయింది. 200 క్రాస్ అయ్యే అలవాటు ఉంటే 200 క్రాస్ అయితే ఖచ్చితంగా ఎదురు టీం మీద ఒక మంచి స్కోర్ చేసినట్టే, వాళ్ళ ముందు ఒక నర్వస్ అయ్యేటువంటి స్కోర్ ముందు పెట్టినట్టే. కాబట్టి ఈసారి 200 స్కోరు ఒక గట్టి స్కోర్ గానే భావిస్తున్నాం మనం. అది 7 times వేసింది పంజాబ్. కాబట్టి అది ఒక రెండవ కాన్ఫిడెన్స్. అయితే ఇవాళ అరుదైన అవకాశం ఏంటంటే దాంట్లో ఫస్ట్ 4 బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కానీ, లేకపోతే ఇంగ్లీష్ కానీ, లేకపోతే మన సిమ్రాన్ కానీ, వీళ్ళు ఒక 4 బ్యాటింగ్ లో సక్సెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బెంగళూరు మీద ఆడేటప్పుడు 4 ఫెయిల్యూర్ అయ్యారు. దరిదాపు మనకు ఫస్ట్ 6 overs 4 అయిపోయారు. కాబట్టి దాంతో అదే స్కోర్ స్లోడ్ అయ్యి 1 or 2 ఆల్ అవుట్ అయ్యారు. కాబట్టి నర్వస్ అయ్యేటువంటి స్థితి రాకూడదు. అందుకని దరిదాపు ఫస్ట్ 6 overs 1-2 వికెట్లు తప్ప అట్లా మాసివ్గా వికెట్లు కోల్పోతే ఖచ్చితంగా సంక్షోభానికి లోయేటువంటి అవకాశం ఉంది పంజాబ్ టీం. తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే కూడా బౌలింగ్ లో కూడా రిలేటివ్ గా బాంబే అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే బుమ్రా యొక్క బౌలింగ్ ని ఎదుర్కోవటం అనేది ఒక పెద్ద సమస్య. దాంతో పాటు ఇవాళ న్యూజిలాండ్ ఆయన ఇంకో బౌలర్ ఉంది, ఓపెనింగ్ బౌలర్. ఆ బౌలర్ కూడా ఇవాళ ఫస్ట్ 6 overs 2-3 వికెట్స్ తీస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎదుర్కోవటం చాలా కష్టంగా ఉంది ఏ టీం అయినా. అయితే నాకౌట్ మ్యాచ్ లో అనుభవం ఉన్న ముంబైకి ఇవాల్టి మ్యాచ్ లో ఎడ్జ్ ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా అండి మనం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే నాకౌట్ మ్యాచెస్ 5 మాటలు విన్ అయినటువంటి బాంబే 23 మ్యాచెస్ ఆడింది నాకౌట్ మ్యాచెస్. అంటే టాప్ 4 టీమ్స్ మధ్య ఆడినటువంటి దాంట్లో 23 మ్యాచెస్ ఆడింది, దరిదాపు 14 గెలిచింది. కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న టీం కు నాకౌట్ లో నర్వస్ అయ్యే టీం తోటి పోల్చలేము. ఇవాళ నాకౌట్ దశకు చేరినటువంటి పంజాబ్ టీం చేరిందే తక్కువ, తర్వాత గెలిచింది కూడా తక్కువ. ఏదో 6 మ్యాచెస్ ఆడితే ఒక్కటి గెలిచినట్లుంది నాకౌట్ మ్యాచెస్. ఎందుకంటే నాకౌట్ మ్యాచెస్ అనేటువంటిది ఎప్పుడైనా ప్రెజర్డ్ గేమ్సే. మన వరల్డ్ కప్ లో కూడా సెమీఫైనల్స్ 4 మ్యాచెస్ కూడా పెద్ద ప్రెజర్ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రిలేటివ్ అడ్వాంటేజ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, బౌలింగ్ ఆస్పెక్ట్, తర్వాత బ్యాటింగ్ ఆస్పెక్ట్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఆస్పెక్ట్, ఈ ఆల్ ఆస్పెక్ట్, తర్వాత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఆస్పెక్ట్, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ బాంబే అడ్వాంటేజ్ ఉన్నట్టుగా అవుపడుతుంది. అయితే
నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 2020లో ప్రిడిక్షన్స్ నిలబడమని ఎందుకనంటే ఒక్క యంగ్స్టర్ హిట్ అయినా ఆ టీము గెలుస్తా ఉంది వాళ్ళ. మీకు నేను ఇంతకుముందు చెప్పే వాళ్ళే సీనియర్ ప్లేయర్స్ గారు, జితేష్ శర్మ గాని వైభవ్ గాని. అవును. అటువంటి అటాకింగ్ గేమ్ ఆడితే ఎవరైనా ఒక యంగ్స్టర్ చెప్పలేం. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2020లో ఆ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్ళు గెలుస్తారు అనుకోవడం తప్ప అంతకుముందు చరిత్రని ఆధారంగా మనం ప్రెడిక్ట్ చేయడం కొద్దిగా కష్టమైనటువంటి పని. అదే టెస్ట్ క్రికెట్లో చేయొచ్చు, వన్డే క్రికెట్లో ఇంకొంత మేరకు చేయొచ్చు. కరెక్ట్. అంటే డ్యూ ఫ్యాక్టర్ ఆ టాస్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనుకోవచ్చు సచిన్ గారు? అయితే నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ స్టేడియం, దాని హిస్టరీ చూస్తే సరే ఈ ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ బ్యాటింగ్ కోరుచుకున్న టీము ఎక్కువ సార్లు గెలిచింది. 7 మ్యాచ్ ఇప్పటికి అహ్మదాబాద్ స్టేడియంలో 7 మ్యాచెస్ జరిగితే 6 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నటువంటి టీము గెలిచింది. కాబట్టి ఆ హిస్టరీని బట్టి తీసుకుంటారా టాస్ గెలిస్తే, లేక వాళ్ళకుండే అటువంటి వనరులు అంటే బౌలింగ్ వనరులను బట్టి తీసుకుంటారా అనేది ఆ టీం కెప్టెనే డిసైడ్ చేయాలి. టీం కెప్టెన్, కోచ్ ఇద్దరు కలిసి డిసైడ్ చేసే అవకాశం ఉంది. అందుకని సాధారణంగా 2020లో న్యాచురల్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది అంటే సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకు న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ స్టేడియం యొక్క హిస్టరీ భిన్నంగా ఉంది. 7 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్ లో ఫస్ట్ బ్యాటింగ్ కోరుకున్న వాళ్ళు 6 మ్యాచెస్ విన్ అయ్యారు. కాబట్టి అటువంటి హిస్టరీ ఆధారంగా కోరుకుంటారా, లేదా టీం బౌలింగ్ బాగుంది, ఫ్రెష్ గా పిచ్ ఉంది, ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటది, తర్వాత చీకటి పడుతున్నా కొద్ది చలి పెరిగితే. కాబట్టి పిచ్ కండిషన్స్ బేస్ చేసుకొని ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చండి? ఇవాళ కొంచెం మాయిశ్చర్ పెరుగుతుంది నైట్ అనుకుంటే చేజ్ చేయటం కష్టం. కాబట్టి ఫస్టే బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది. మాయిశ్చర్ పెరిగిన తర్వాత కొంచెం మూమెంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్టే బ్యాటింగ్ కోరుకోవచ్చు. అందుకే కాబోలు 7 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ ఫస్టే బ్యాటింగ్ కోరుకున్నారు అహ్మదాబాద్ స్టేడియంలో. అంటే సచిన్ గారు ఈ క్వశ్చన్ అడగొచ్చో లేదో, అంటే క్లైమేట్ ని చూస్తే వర్షం మూలంగా ఏమైనా మ్యాచ్ ఆగిపోతే అంటే ఇక్కడ ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ఎవరు విన్ అయ్యే అవకాశం కనిపిస్తోందండి? పాపం మనం అనవద్దు కానీ వాళ్ళు మనం మాట్లాడేది వింటే అరే మేము కొట్టి గెలవాలనుకుంటే వర్షం వల్ల గెలవాలంటారే అనుకోవచ్చు, కానీ మాట్లాడుకోవటానికి తప్పేం కాదు. అయితే లీగ్ లెవెల్లో పంజాబ్ విన్స్ ఎక్కువ ఉన్నాయి బాంబే కన్నా. వర్షం వచ్చి ఆట ఆగిపోతే పంజాబే ఫైనల్స్ కి వస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ ఎలా కంబ్యాక్ వచ్చే అవకాశం కనిపిస్తోందా అండి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎవరైనా ఏ గేమ్లో అయినా, ఒక్క క్రికెటే కాదు, వాలీబాల్ అయినా కబడ్డీ అయినా ఏ గేమ్ అయినా ఫస్ట్ 2-3 క్యాంట్స్ ఫెయిల్యూర్ అయితే ఆ ప్రభావం గేమ్ అంతా ఉంటది. ఉదాహరణకు కబడ్డీలో క్యాంట్కి పోయినటువంటి రైడర్ ని 2-3 క్యాచెస్ చేశారనుకోండి, గేమ్ అయిపోయిందనక 40 మినిట్స్ ఆయన మీద ఆ ప్రెజర్ ఉంటది. అట్టే వాలీబాల్ షూట్ చేసినటువంటి వాడికి 2-3 నెట్టుకు జరిగినాయి అనుకోండి, జంప్ 2-3 అంగుళాలు తగ్గిపోద్ది రాను ఆ నర్వస్నెస్ తోటి. ఇప్పుడు ఇది కూడా బ్యాటింగ్ చేసినటువంటి వాడికి 2-3 బాల్ మిస్ అయినాయి అనుకోండి, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మిస్ అయితే బాల్ బ్యాట్ కనెక్ట్ కావటం కష్టం. అందుకని దరిదాపు 2-3 ఓవర్లు సింగిల్స్ కానీ లేకపోతే డిఫెన్స్ కానీ ఆడాల్సి వస్తుంది. అట్నే బౌలింగ్ చేసే వాళ్ళకు 2-3 సిక్సెస్ కొట్టాడు అనుకోండి బ్యాట్స్మెన్, అట్లా ఎట్లా వేయాలనో తెలియదు, అట్లా లైన్ అప్పుద్ది. అందుకని అటువంటివి జరుగుతాయి గేమ్ లో. ఇది ఒక్క క్రికెట్లే కాదు, ఏ గేమ్ లో జరుగుతాయి. కాబట్టి దాన్ని అట్లా నర్వస్ కాకుండా అసలు ఎడాపెడా ఏం ఆలోచించకుంటే, ఇప్పుడు మన ఇండియాలో ఫస్ట్ పర్సన్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తొస్తాడు. తెందూల్కర్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. ఏది మేము ఏం సలహాలు ఇచ్చినా సరే అనేవాడు, తనది తానే ఇంప్లిమెంట్ చేసేవాడు అని చెప్తా ఉంటారు వీరేంద్ర సెహ్వాగ్ మీద. కాబట్టి కొంతమంది అట్లా కొట్టే వాళ్ళు ఉంటారు. అది ఇక వాళ్ళ న్యాచురల్ ఎబిలిటీ, తర్వాత న్యాచురల్ పర్ఫార్మెన్స్ కూడా. అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది అంటే బిగ్ మ్యాచ్ లో గేమ్ ఏమైనా అన్యాచురల్ గా మార్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందండి? అన్యాచురల్ గా ఉండదండి. ఫస్ట్ బౌలింగ్ కోరుకుంటే ఫస్ట్ అదనపు బౌలర్ తీసుకునే అవకాశం ఉంది. కాదు బ్యాటింగ్ అయితే ఆ తర్వాత వచ్చేటువంటి యూజ్ చేసుకుంటారు వాళ్ళు. చేసేది ఎక్కువ ఉంటే బ్యాట్స్మెన్ తీసుకుంటారు, కాదు క్రష్ చేయగలం అనుకుంటే ఇంకో బౌలర్ని తీసుకుంటారు. అది ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్ళ టాస్ ని బట్టి తీసుకుంటారు.
అంటే బెయిర్ స్టోన్ ని ప్లే ఆఫ్స్ కి ముందు తీసుకున్నారు కదండి, అంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే బెయిస్ట్ ఒకప్పుడు మన చేతుల నుంచి మ్యాచ్ లాక్కపోయినటువంటి చరిత్ర ఉంది. ఆఖరి ఓవర్లో 4 సిక్స్లు కొట్టి అవును. గెలిపించిండు ఆయన. అవును. అటువంటి హిట్టర్. కాబట్టి అవును. అటువంటి హిట్టర్స్ లాస్ట్ 2-3 అవర్స్ ఉన్నా మొన్న హిట్ చేసి 22 బాల్స్ లో 47 ఏమో కొట్టినట్టున్నాడు కదండి. కొట్టాడు. అందుకని ఆ. ఫస్ట్ 6 ఓవర్స్ లో ఆ హిట్టింగ్ పనికి వస్తుంది. ఉమ్. లాస్ట్ 2-3 అవర్స్ లో ఆ హిట్ పనికి వస్తుంది. ఎందుకంటే అసలు వన్డే క్రికెట్ నే ఫస్ట్ మార్టిన్ క్రో అని న్యూజిలాండ్ కెప్టెన్ ఉండేవాడు. మార్టిన్ క్రో ఈ వన్డే క్రికెట్ వచ్చిన తర్వాత గ్రేట్ బ్యాచ్ అని ఒక అతనితోటి ఓపెనర్ తోటి ఆ పని చేయించాడు. బాల్ ని లిఫ్ట్ చేయటం అంటే ఫీల్డర్స్ మించి కొట్టడం. అప్పటి నుంచి అది ప్రపంచవ్యాప్తంగా గత 20 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తారు. 2020 వచ్చినాక అది ఇంకా ఎక్కువైంది. ఇంకెక్కువ. కాబట్టి న్యాచురల్ ఎబిలిటీ, స్ట్రైకింగ్ ఎబిలిటీస్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు రోహిత్ శర్మనుడు అవలీలగా సిక్సెస్ కొడుతుంటాడు. అది న్యాచురల్ ఎబిలిటీ. అంటే ఆ ఎబిలిటీ వస్తే ఎట్లా వస్తుంది అంటే షోల్డర్స్ లో స్ట్రెంగ్త్ వల్ల వస్తుంది. తర్వాత చేతులు ఉండేటువంటి హ్యాండ్స్ లో ఉండేటువంటి గ్రిప్ ని బట్టి వస్తుంటది. లేకపోతే స్వింగ్ కావటం అంటే మొకాళ్ళలో స్వింగ్ కావటం గురించి వస్తుంది. అట్లా లిఫ్ట్ చేయగలుగుతారు. గేలు ఉదాహరణకు, అట్లాగే రోహిత్ శర్మ, ఇటువంటి వాళ్ళని మనం చూస్తా ఉన్నాం. ఆ న్యాచురల్ ఎబిలిటీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ అన్నాడు, ఈ హిమ్సెల్ఫ్ టోల్డ్ ది ఇష్యూ. అంటే ఆయన నేను మన రోహిత్ శర్మ అంతా ఈజీగా సిక్సెస్ కొట్టలేని అన్నాడు. ఏది విరాట్ కోహ్లీ. అంటే కొంతమందికి న్యాచురల్ ఎబిలిటీ ఉంటుంది, దాన్ని అడ్వాంటేజ్ ని వాడుకుంటారు టీం. కాబట్టి ఎక్కడెక్కడ ఎవరికి ఏ ఎబిలిటీస్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవటమే కెప్టెన్ తెలివి ఉంది. దాని మీదనే కెప్టెన్ తెలివి ఆధారపడి ఉంది. అంటే సచిన్ గారు, మనం అంటే బలాబలాలు విషయానికి తర్వాత వస్తే, అంటే ఇవాల్టి మ్యాచ్ లో కీ ప్లేయర్స్ ఎవరని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా బౌలింగ్ లో 2 బౌలర్స్ అండి, ఓపెనింగ్ బౌలర్స్ బాంబేకు. బూమ్రాతో పాటు ఆయన మన న్యూజిలాండ్ ప్లేయరు. తర్వాత అట్లాగే బ్యాటింగ్ విషయానికి వస్తే సూర్య ఉన్నాడు, తర్వాత రోహిత్ శర్మ ఉన్నాడు. తర్వాత సీనియర్ ప్లేయర్ స్టాండ్ అయితే మిగతా వాళ్ళు సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే రోహిత్ శర్మ ఒక 7-8 ఓవర్లలో నిలబడ్డాడు అనుకోండి, ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి ప్లేయర్స్ ఇంకా లిబరల్ గా హిట్ చేస్తారు. అదే ఫస్ట్ 2-3 ఓవర్స్ లో రోహిత్ శర్మ అవుట్ అయింది అనుకోండి, నర్వస్నెస్ పెరుగుద్ది. కాబట్టి స్టాండ్ అయ్యే ప్లేయర్స్ ని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకు ఇవాళ బెంగళూరు సక్సెస్ లో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ యొక్క సక్సెస్ స్టాండ్ ఆధారపడింది. అంటే తను దరిదాపు 15 ఓవర్ల వరకు అవుట్ కాకుండా ఉండటం మీద ఆధారపడింది. తన స్ట్రైక్ రేట్ ఎంత ఉన్నాయండి, కానీ కోహ్లీ అనేటువంటి ఒక సైకలాజికల్ అడ్వాంటేజ్ టీంకి ఉపయోగపడాలంటే తను ఎక్కువ ఓవర్స్ ఉండాలి, స్టాండ్ అయి ఉండాలి. కాబట్టి అటువంటి మరి కోఆపరేషన్ ఇవ్వాలి. మిగతా వాళ్ళు హిట్ చేస్తుంటే ఒకళ్ళు కోఆపరేట్ చేస్తూ తర్వాత బ్యాటింగ్ రొటేట్ చేస్తూ ఆ విధమైనటువంటి పరిస్థితిని సృష్టించుకోవాలి. అది టీం విన్ కోసం చేయాలి. డెత్ ఓవర్స్ లో బౌలింగ్ బట్టి చూస్తే మ్యాచ్ అవుట్కమ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? డెత్ ఓవర్స్ లో ఖచ్చితంగా బూమ్రా అడ్వాంటేజ్ బాంబేకు. ఓకే. ఎందుకంటే తను ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సెస్ లో 100ల కొద్ది మ్యాచెస్ మనం గెలిచాం. ఈ ఐపీఎల్ కాదు, అసలు ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా గెలిచాం. డెత్ ఓవర్స్ లో 2-3 ఓవర్స్ ఉంటే 20-30 కొట్టి గెలవచ్చు అని ఏ టీం అయినా అనుకుంటది. బూమ్రా ఉంటే మాత్రం 5+5 10 రావటం కూడా కష్టమైంది. 10 రన్స్ రావటం కూడా కష్టమై మనం గెలిచినటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఎక్యురేట్ బౌలింగ్ ఉంటాం. తర్వాత 6 బాళ్ళకు 5 బార్లు ఇన్స్వింగర్ చేయగలగటం, ఇటువంటి అడ్వాంటేజ్ బూమ్రా వల్ల ఉంది. కాబట్టి డెత్ ఓవర్స్ లో బౌలింగ్లు ఉంటే అందుకే బూమ్రాని 2 ఓవర్స్ వేయించి మళ్ళీ ఒక 2 ఓవర్స్ లాస్ట్ లో వేయిస్తారు. అంటే సచిన్ గారు, మిడిల్ ఓవర్ లో ప్రెజర్ ని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉన్న టీం ఏదని మీరు భావిస్తున్నారు? మిడిల్ ఓవర్స్ లో ఖచ్చితంగా ఇప్పుడు మనకు చాహల్ స్పిన్ బౌలింగ్ ద్వారా గతంలో ఆయన హిస్టరీ చూస్తే కొన్ని వికెట్లు, కీలకమైన వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ వికెట్లు తీసుకున్నది కూడా చాహలే. 3 మ్యాచ్ల తర్వాత ఇవాళ చాహల్ ఆడుతా ఉన్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళు ఉపయోగపడతారు మిడిల్ ఓవర్స్ లో. అంటే 1-2 రకాలుగా డీల్ చేస్తారు. మిడిల్ ఓవర్స్ లో రన్స్ ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేయడం అనేది ఒక ఆబ్జెక్టివ్ అయితే, రెండోది 1-2 వికెట్లు తీస్తే అవతల ఆపోజిట్ టీము క్రైసిస్ పట్టడం రెండోది. కాబట్టి పొదుపుగా బౌలింగ్ చేయటం కన్నా కూడా చాహల్ 1-2 వికెట్లు తీసి కీలకమైనటువంటి సమయంలో ఎదురు టీంని క్రైసిస్ లో పెట్టిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి ఇండియా తరఫున.
అదే హిస్టరీ ఇప్పుడు ఐపీఎల్ కూడా ఉపయోగపడుతుంది. చాహల్ యొక్క ఐపీఎల్ కూడా ఉపయోగపడుతుంది. ఉమ్. అంటే ఫైనల్ గా మనం ఇవాల్టి మ్యాచ్ ది చూస్తే అంటే ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ కోసం మాట్లాడుకుందాం. ముంబై ఇండియన్స్ బలం ఏంటి, వీక్నెస్ ఏంటి? బలం హిట్టర్స్ ఉండటం, న్యాచురల్ స్ట్రైకర్స్ ఉండటం బలం బాంబేకు. అది రోహిత్ శర్మ కానీ, సూర్య కానీ, ఇతరులు కూడా అంతా న్యాచురల్ హిట్టర్స్ ఉన్నారు. టీ20లో డిఫెన్స్ ఆడేవాళ్ళు లేదా సింగిల్స్ తీసేవాళ్ళు పెద్దగా ఉపయోగపడరు కాబట్టి ఖచ్చితంగా గొప్ప బ్యాట్స్మెన్ కూడా స్ట్రైకర్ కాకపోతే 2020లో పెద్దగా ఉపయోగపడరు. కాబట్టి బాంబేకు ఎక్కువ బ్యాట్స్మెన్, ఎక్కువ స్ట్రైకర్స్ ఉన్నారు. తర్వాత డిసడ్వాంటేజ్ ఏమిటి బాంబేకి అని అంటే, ఇప్పటి వరకు డిసడ్వాంటేజ్ ఫేస్ చేసింది ఏం లేదు. ఒకటిసారి 2 సార్లు తప్ప బౌలింగ్ కూడా అబ్సల్యూట్ స్ట్రెంత్ తోటి ఉంది. అయితే ఒకటే ఏమిటంటే టూ మచ్ హిట్టింగ్ పోయి 3-4 వికెట్లు పోగొట్టుకుంటే అప్పుడు క్రైసిస్ వస్తుంది. అందుకని దాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఆడాల్సినటువంటి అవసరం బాంబేకు ఉంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్ నుంచి కూడా కంటిన్యూస్ గా షైన్ అవుతున్నాడు. దరిదాపు ఇప్పుడు కూడా ఐపీఎల్లో 500 దాటింది తన టోటల్ స్కోర్. 600 దాటిన వాళ్ళు ఒక 3-4 ఉన్నారు. ఎవరు సుదర్శన్ గాని, కోహ్లీ గాని, ఇటువంటి సూర్యకుమార్ గాని, ఇటువంటి వాళ్ళు ఒక 3-4 ఉన్నారు 600 స్కోర్ దాటిన వాళ్ళు. 500 దాటిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. అందులో శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు. ఇవాళ మరి పంజాబ్ తరఫున బాగా సక్సెస్ అవుతున్నాడు. ఇండియా తరఫున కూడా బాగా సక్సెస్ అయ్యాడు. మనకు వరల్డ్ కప్ రావటంలో అతని పాత్ర చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా అతను షైన్ అయితే కొంత మేరకు బాంబేని రెసిస్ట్ చేసే అవకాశం ఉంది. మరి అంటే ఇప్పుడు ఇంత ప్రెజర్ని తట్టుకొని అంటే ఇప్పుడు మనకేంటి పంజాబ్ కింగ్స్ అంటే ఇప్పుడు చాలా మంది కోరుకున్నది ఏంటి అంటే ముంబై కాకుండా పంజాబే ఫైనల్కి వస్తే బాగుంటుంది అని. మీ ఒపీనియన్ ఏంటండి? అది ఇక అభిమానాన్ని బట్టి ఉంటదండి. వ్యక్తిగత అభిమానులు, కోహ్లీ అభిమానులు బెంగళూరు గెలవాలనుకుంటారు, రోహిత్ శర్మ అభిమానులు బాంబే గెలవాలనుకుంటారు. ఇట్లా ప్లేయర్స్ అభిమానులు ఒకవైపు, రెండోది లొకాలిటీ కూడా బాంబే, మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా కప్పు గెలవని టీము వస్తే ఫైనల్ కి వస్తే బాగుంటుందని జనరల్ గా అందరూ కూడా అనుకునేదే కదా. అది కొంచెం కొత్తదనం ఉంటుంది. అది ఇప్పుడు ఇంతవరకు బెంగళూరు 5 సార్లు ఫైనల్స్ కి వచ్చినా ఒక్కసారి కూడా కప్పు గెలవలే. అట్లాగే ఇప్పుడు పంజాబ్ కూడా కప్పు గెలవలే. కాబట్టి 2 టీమ్స్ ఉంటే ఒక థ్రిల్లింగ్ ఉంటది అనేటువంటిది ఒకటి. ఇక రెండోది బాంబే ఎక్స్పీరియన్స్డ్ మెరిటోరియస్ టీం కాబట్టి అది కూడా రావచ్చు అనేటువంటిది. అది రావద్దని ఎవరు అనుకోరు. ఎందుకంటే క్రీడలలో ఎక్కువ కూడా మెరిట్ ని రెస్పెక్ట్ ఇస్తారు. అందుకని ఏ టీంకి మెరిట్ ఉంటే ఆ టీం, ఆ రోజు ఏ టీం బాగా ఆడితే ఆ టీం రావాల్సి ఉండే అనేటువంటిది సహజంగా క్రీడా ప్రేమికులకు ఆ స్పోర్టివ్నెస్ ఉంటది. అంటే మీరు అన్నట్టు ఈ 2020 ప్రిడిక్ట్ చేయలేము, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది అని అంటారు. ప్రెడిక్షన్ తక్కువ అండి. ఇప్పుడు మీరు 2020 ఓవర్స్ లో ప్రెడిక్ట్ చేయడం తక్కువ అని చెప్పా కదా. వర్షం వచ్చి 10 ఓవర్స్ పెట్టారనుకోండి ఇంకా కష్టం. అందుకని ఓవర్స్ తగ్గిపోతా ఉంటే ప్రెడిక్ట్ చేసే ప్రాబబిలిటీ తగ్గిపోతా ఉంటది. లాంగ్ గేములనే మనం ఊహిస్తుంటాం. అవును, చూద్దాం ఇవాళ 7:30కి ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇది ఇవాల్టి ఐపీఎల్ వార్. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.